ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 26 జనవరి నుండి 1 ఫిబ్రవరి వరకు ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా వారి వారి రాశులకి సరిపోయే విధమైనటువంటి గ్రహస్థితి యొక్క గమనాన్ని బట్టి ఈ వారం 12 రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏ విధమైనటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఒక విధమైనటువంటి శుభం, మానసిక ఉత్సాహం, మరొక విషయంలో ఏదో తెలియనట్టు ఒక నిరుత్సాహం, ఏదో ఒక రకమైనటువంటి అభద్రతా భావం, ఈ విధమైనటువన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. పట్టుదలతో సరి అయినటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. భవిష్యత్తులో విజయం అంతా కూడా మీ చెంతనే ఉంది అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించి ఏ విషయానికి కూడా నిరాశ నిస్పృహ చెందకుండా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఎంత కృషి చేసినా కానీ సరి అయినటువంటి గుర్తింపు రావటం లేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి నిరాశ ఏర్పడే అవకాశం ఉంది. జీవితంలో ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి భాగమే కనుక ప్రతి విషయాన్ని కూడా ఎదిరించి దాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితం పొందుతారు. ఇక ధనం ఒకరికి ఇవ్వటం తీసుకోవటంలో కూడా ఒక రకమైనటువంటి స్థైర్యాన్ని, ఒక రకమైనటువంటి కొంత నియంత్రణ మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. స్నేహాల విషయంలో కూడా కాస్త శ్రద్ధగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సహచర ఉద్యోగులతో కానీ లేదా మీ యొక్క యాజమాన్యంతో కానీ వారితో మాట్లాడేటువంటి విషయాల్లో కూడా కాస్త వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా కాస్త వెనక ముందు ఆలోచన చేయాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అత్యుత్సాహంతో అంతా నా వాళ్లే కదా అనేటువంటి అతి సంతోషంతో మీలో ఉండేటువంటి కొన్ని భావాలను వ్యక్తపరచడం వల్ల ఎదుటివారు మిమ్మల్ని ఇంకో విధంగా అర్థం చేసుకునేటువంటి అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు సుమ. మీ యొక్క ప్రమేయం లేకున్నా పలానా మాట పలానా వారు అన్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి అపకీర్తి, మిమ్మల్ని అపకీర్తి పాలు చేయాలి అనేటువంటి కొంతమంది అదే సంకల్పంగా అదే పనిగా ఉండడం చూసి మీరు మానసికంగా బాధపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాంటి వాళ్ళ విషయంలో కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి. ఇక అతి కోపము, ఒక రకమైనటువంటి వృధా వ్యయము, వృధా ధన నష్టము, అలాగే వృధా సంచారం కూడా కనపడుతోంది. అనవసరమైనటువంటి శత్రువృద్ధి, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి కనుక కాస్త ప్రతి విషయంలో కూడా నొప్పింపక తానొబ్బక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా పెద్దల వాక్యం. ఈ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక కొత్త కొత్త ఆలోచనలు మీకు చేరుతాయి, మీరు చేస్తూ ఉంటారు. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనవసరమైనటువంటి ఆవేశానికి,
అనవసరమైనటువంటి కోపతాపాలకి కాస్త దూరంగా ఉండి ముందు జరిగేటువంటి విషయాన్ని ఎదుటివారు మాట్లాడేటువంటి సంభాషణ అంతా కూడా ఓపికగా విని మీ యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో తెలియకముందే మీరే ముందు ఏదో ఊహించుకొని దానికి స్పందించి అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని మీకే మీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రయాణాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ, లేదా ధనం కానీ ఇలాంటివన్నీ కూడా కాస్త మర్చిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అనవసర ఉద్రేకాన్ని మాత్రం కాస్త అదుపులో ఉంచుకోవాలి. బంధువులతో, మిత్రులతో అనవసరమైనటువంటి క్లేశములు, వైరము ఇవి కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక శారీరక సౌఖ్యం ఉంటుంది. ఏదో తెలియనట్టు భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా కాస్త శ్రేయోభ్యాస సలహా తీసుకోవడము, లేక మీకై మీరు ఒక విషయాన్ని కానీ ఒక పనిని ముందు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఇలాంటివన్నీ కూడా సమసిపోయినవి అనుకున్నటువంటి వాళ్ళకు మళ్ళీ అవి పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక మీ ప్రవర్తన వల్ల ఇలాంటివన్నింటినీ కూడా వాటిని చక్కదిద్దుకోవచ్చని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా విపరీతమైనటువంటి ఆలోచనలు, ఏదో పొందాలి అనేటువంటి విపరీతమైన ఆలోచన, ఒక సాధించాలనే విపరీతమైన ఆలోచనలు. కానీ ఆ ఆలోచనలకి కార్యరూపం దాల్చాలంటే మీరు దానికి సరైన విధంగా స్పందించకపోవడం, కేవలం ఊహల్లో విహరించడం వల్ల పనులు కావు కదా అనే విషయాన్ని కాస్త మీరు గమనించాలి. ఇక నూతన వస్తువులు కొనుగోలు కనపడుతున్నాయి. విలాసవంతమైనటువంటి కానీ, గృహోపకరణాలు కానీ మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తద్వారా ధన వ్యయం కూడా కనపడుతోంది. ఇక అది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటమో, అధికార ప్రాప్తియో జరగవచ్చు. అయితే గృహంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలలో అనవసరమైనటువంటి మనస్పర్ధలు, ఆవేశాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి వాటికి ముందే ఏర్పడతాయన్నాయని తెలుసుకొని దానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆ విధంగా అవి జరగకుండా మీరు సంయమనం పాటించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృధా సంచారం కూడా కనపడుతోంది. అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల మీకే మీరు అశాంతిని కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి. మీ యొక్క అవసరం గృహంలో మీ యొక్క సలహాలు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితమే కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు సూర్యాష్టకం నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మంచి జరుగుతున్నా కానీ ప్రతి పని కూడా ఏదో విధంగా వాయిదా పడ్డం, నా మాటను ఎవరూ పట్టించుకోవటం లేదు కదా, గృహంలో నా మాటకు విలువ లేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్వేదము, నిరాశ మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. తీర్థయాత్రలు చేయటమో లేదా ఏదేని ఒక రకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, ధార్మికపరమైన సేవ, ధార్మిక పరంగా మీరు కొంత ధనాన్ని కూడా వెచ్చించడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రమోషన్ రావటంలో కాస్త చేతికి అందినట్టే అని కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ సహనానికి, మీ యొక్క ఓపికకి ఒక రకమైనటువంటి పరీక్షా కాలంగా చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు రావాల్సినటువంటి లబ్ధి, రావాల్సిన ప్రయోజనం కాస్త ఆలస్యమైనట్లయితే దానివల్ల మీ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పరీక్ష కూడా మీరు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనము, ధాన్యము పెరుగుతుంది. శత్రువులపై జయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళే మీ ఆశ్రయాన్ని కోరి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్వాభిమానం పెరుగుతుంది మీలో. అంతేకాకుండా పని ఒత్తిడి,
తీవ్రమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం అంతా కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక డబ్బు ఎదుటి వారికి ఇవ్వటం తీసుకోవటం అనేటువంటి విషయాలలో మాత్రం కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించి జీవిత భాగస్వామి యొక్క సరి అయినటువంటి సలహా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు సూర్యాష్టకం నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో చేయాల్సినటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విపరీతం అవుతాయి. కొన్ని సందర్భాలలో నా అదృష్టం ఇంతేలే అనేటువంటి సర్దుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అందుచేత ఏ విషయాన్నైనా కానీ ఆలోచించే ముందు, ఏ పనైనా కానీ చేసే ముందు కాస్త శ్రేయోభిలాష సలహా తీసుకోవడము, మీ మనస్సునే మరొక్కసారి అడిగి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శారీరకమైన శ్రమ పెరుగుతుంది. నూతన ప్రయాణాలు చేసి రావటము లేదా నూతన విద్యలకై కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, ఈ రకమైనటువంటి కొన్ని మానసికంగా శారీరకంగా కాస్త శ్రమ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్న సమయానికి ఒక పద్ధతిగా దాన్ని అంతా కూడా భాగించుకొని భవిష్యత్తు ఏదో సాధించాలనేటువంటి ఆరాటం మాత్రం మీలో పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. శత్రువులపై చక్కగా జయాన్ని సాధిస్తారు. సంతానం యొక్క ప్రవర్తన వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. వారి యొక్క ఉద్రేకం కానీ, వారి చెప్పగా మీ మాటను వినకపోవడం, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకి ఈ వారం అంతా కూడా కాస్త పర్వాలేదు, అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మిత్రులతో విభేదాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం చేయండి. అంగారక స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా ప్రతి విషయంలో కూడా ఓపిక, సహనం అవసరం. ఉద్యోగంలో కొత్త పరీక్షలు ఎదురు కావచ్చు. మీ సహనానికి ఒక రకమైనటువంటి పరీక్ష ఎదురు కావచ్చు. ప్రతి విషయంలోనూ మీ ఆత్మస్థైర్యాన్ని వదలక జీవితంలో ప్రతిదీ సాధించాలి అనేటువంటి ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. తద్వారా అనవసరమైనటువంటి అనర్థాలను మీరు పక్కగా నెట్టివేయవచ్చు. ఇక శారీరకమైన ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి చికాకులు, రుణ బాధలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఒక రకమైనటువంటి చికాకులు, ఎంత పని చేసినా ఎంత శ్రమించినా కానీ గుర్తింపు రావటం లేదనేటువంటి ఒక రకమైనటువంటి చికాకు మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విపరీతంగా ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. మంచి మాట్లాడినా అది చెడుగా మారటం, అనవసరమైనటువంటి శత్రువృద్ధి ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి ఈ వారం. ఇక కొంతమంది నూతన స్నేహాల వల్ల కానీ, ఒకానొక శ్రేయోభిలాష వల్ల మీకు కొంత మేలు జరగవచ్చు. ఆర్థికమైనటువంటి సహాయం కూడా మీకు అందవచ్చు. ఇక విద్యా విషయాలలో తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయం కాస్త ఆందోళన కలిగించే విధంగా కూడా ఉంది. ఇక సంతానం విషయంలో భవిష్యత్తు కావాల్సినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారి వివాహానికి సంబంధించినటువంటి కొంత ధనాన్ని ప్రోగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రము, రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి మానసిక ఆనందం, ఆరోగ్యం కుదుటపడటం ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ధనాన్ని ఒక పద్ధతిగా, ఒక ప్రయోజనపరంగా ఖర్చు చేయాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో చక్కని ప్రశాంతత ఏర్పడుతుంది.
అయితే సంతానం యొక్క కీర్తి, సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్య ఉద్యోగాలలో వారు సాధించేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు సంతృప్తినిచ్చే విధంగా ఉంటాయి. ఇక బంధువులతో ఎవరైతే మిమ్మల్ని గతంలో అవమానించారో వాళ్ళే మీ యొక్క ఆశ్రయాన్ని కోరి రావటం అనేటువంటిది మీరు ఆనందించవలసిన విషయం, మానసికంగా గర్వపడేటువంటి విషయం. బంధుమిత్రులతో వాత్సల్యం ఏర్పడుతుంది, మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ వారం మీరు ఊహించని విధంగా ఏదో కొంత ధనలాభం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఏదో తెలియని చిన్న చిన్న ఆందోళనపరమైనటువంటి ఆలోచనలు రావడం కూడా కనపడుతుంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో కాస్త విలువైన వస్తువులను కానీ లేదా మీరు ప్రయాణం చేసేప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమైనటువంటి గమనిక. మీ యొక్క సలహాలు తీసుకొని మీ యొక్క ఆశ్రయాన్ని కోరినటువంటి వాళ్ళు ఈవేళ అందలం ఎక్కుతున్నారనే విషయాన్ని తెలుసుకొని మీరు సంతోషించినా కానీ మీలో ఉండేటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి పాండిత్యం కానీ మీలో ఉండేటువంటి గొప్పతనం కానీ ఎయిటివారు గుర్తించలేకపోతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైన నిర్వేదం కూడా మీరు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనేశ్వర స్తోత్రంతో పాటు బృహస్పతి స్తోత్రం నిత్యము పారాయణం చేయండి. శ్రీమన్నారాయణ కవచాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా స్నేహాల వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే తనవారని మీరు అనుకుంటున్నారో కొత్త స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహాలను మరచి కొత్తగా పరిచయమైనటువంటి వారితో ఎక్కువగా సాన్నిహిత్యాన్ని పెంచుకోవటం వల్ల పాత స్నేహాలు దూరం అవటం, కొత్త వారు ఒక రకమైనటువంటి మీకు మోసం చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగి ఒక రకమైనటువంటి మానసికమైన నిర్వేదానికి నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వారం అంతా కూడా. అలాంటి విషయాల్లో కాస్త మీ మనస్సాక్షిని ఒకసారి పరిశీలించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దుర్జన సహవాసం కూడా కనపడుతోంది. నూతన వస్తులాభాలు కూడా కనపడుతున్నాయి. విపరీతమైన ధనాన్ని వ్యయం చేయటం, అనాలోచితమైనటువంటి ఖర్చులు చేయడం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఒక రకమైనటువంటి స్వల్పమైనటువంటి విభేదాలు, గతంలో ఏర్పడినటువంటి కొన్ని క్లిష్ట సమస్యలు పునరావృతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. నమ్మిన వారే మోసం చేయటం, కార్యాలన్నీ కూడా కాస్త వాయిదా పట్టడం, ఇలాంటివన్నీ కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బంధుమిత్రులతో ఒక రకమైనటువంటి కలహాలు, ఒక రకమైన విద్వేషాలు, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. చక్కని ఫలితాల కొరకు అనవసరమైనటువంటి ఈ రకమైన చికాకును తొలగించుకోవడానికి ప్రతినిత్యము కూడా శ్రీరామ రక్షా స్తోత్రంతో పాటు ఆంజనేయ స్వామి స్తోత్రం నిత్యం పారాయణం చేయండి. వీలైతే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో మంచి జరుగుతుందనేటువంటి ఒక ఆశ మీలో ఏర్పడుతుంది. కానీ ఈ వారం ప్రస్తుతం మాత్రం కొందరి పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర శత్రుత్వము తెచ్చుకోకూడదు. అతిమిత్రత్వం కూడా పనికిరాదు. ఒక రకమైనటువంటి జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఉద్రేకాలకు కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉష్ణతాపం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి పత్రాలపైన వెనక ముందు ఆలోచించకుండా సంతకాలు చేయడం మాత్రం పనికిరాదు సుమ. అలాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఆరోగ్యం మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మానసికమైన విచారము, ఏదో తెలియనటువంటి ఒక భయము కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో ఒక రకమైనటువంటి విభేదాలు, అకాల భోజనము, తద్వారా గ్యాస్ట్రిక్ కానీ లేదా
ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైన కొన్ని ఇబ్బందులు కూడా మీరు భరించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇక కొంతమంది మిమ్మల్ని పొగుడుతున్నట్టుగానే పొగిడి చాటుగా వెళ్ళి మీ కింద మీకు తెలియనట్టుగా గోతులు తీసేటువంటి వాళ్ళు కూడా ఉంటారని తెలుసుకొని అలాంటి వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ ధ్యానం, కరావలంబ స్తోత్రం నిత్యం చేయండి. వీలైతే ఆ లక్ష్మీ నృసింహ క్షేత్రాన్ని సందర్శించండి. ఒకరికి ఎవరికైనా పేదవాడికి కొంత అన్నదానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. వారం ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వారాంతంలో అవన్నీ కూడా సమసిపోయి మీకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, వారు సాధించే విషయాలన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన విద్యా అవకాశాలు కానీ లేదా విదేశీ ప్రయాణాలకు మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కానీ సంతాన విషయంలో ముఖ్యంగా అవి కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంతానం యొక్క ఉద్యోగంలో కొంత అభివృద్ధి కూడా కనబడుతుంది. ఇక విపరీతంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రుణమూలకంగా మాత్రం కొన్ని బాధలు ఏర్పడవచ్చు. గతంలో చేసినటువంటి కొన్ని అప్పుల వల్ల ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత లోపించేటువంటి అవకాశం కూడా కొంత లేకపోలేదు. అయితే వారాంతంలో మాత్రం కుటుంబంలో చక్కని ప్రశాంతత, సౌఖ్యము, సమయానికి ధనం చేతికి అందడం, తద్వారా దాన్ని మీరు రుణ సంబంధమైనటువంటి బాధల నుంచి విముక్తి పొందేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి కనబడుతుంది. మీరు కోరుకున్న స్థలానికి కానీ మీరు కోరుకున్నటువంటి శాఖకి కానీ ఈ రకమైనటువంటి స్థాన మార్పు కూడా కనపడుతోంది. ఇక తీర్థయాత్రలు చేయటము, పర్వత ప్రాంతాలకు వెళ్ళటము కూడా కనపడుతుంది ఈ వారం అంతా కూడా. అయితే ముందుగా మిమ్మల్ని స్తోత్రం చేసేటువంటి వాళ్లను, మిమ్మల్ని పొగిడేటువంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా మెలగవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం కానీ లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. గరికతో గణపతిని అర్చన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా కాస్త ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో గతంలో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యల నుండి కాస్త మీకు ఒక రకమైన ఉపశమనం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కాస్త ఆరోగ్యం కుదుటపడుతుంది. చక్కని వైద్య నిర్ధారణ జరిగి చక్కని వైద్య సేవనం చేస్తారు. ఇక శత్రువులతో మిత్రులతో ఏర్పడినటువంటి కొన్ని విభేదాలన్నీ కూడా సమసిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక బంధుమిత్ర సమాగమం, ఇష్టాగోష్ఠిలో పాల్గొనటం, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాచరణాలు కూడా ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆనందం, ఉత్సాహం ఇవన్నీ కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో చక్కని అభివృద్ధి ఉంటుంది. గత చాలా కాలంగా మీరు ఆశిస్తున్నటువంటి ఒకానొక అభివృద్ధి కానీ కొందరికి ప్రమోషన్లు కానీ చక్కగా మీకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఇక విద్యార్థులకి గతంలో మీరు ఏర్పడినటువంటి కొన్ని ఇబ్బందులు ఇప్పుడు కాస్త తొలగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన విద్యా విషయాలలో మీరు చేసేటువంటి కృషి కానీ ఒక రకమైన చక్కని మీ యొక్క జీవిత గమనానికి విద్యా విషయాలలో మీరు అభివృద్ధి సాధించడానికి ఒక చక్కని మార్గము, ఒక దారి దొరికేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక నూతన వస్తు సేకరణ కానీ లేదా కొంత ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈ వారం మీకు కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు ఏదైనా శివాలయంలో నెలలో ఒకసారి కానీ 2 సార్లైనా కానీ లేదా ఈ వారంలో ఒకసారైనా చక్కగా రుద్రాభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనేకమైన సమస్యల నుండి మీరు విముక్తి పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు, నాకు తెలిసినంత వరకు శాస్త్రీయపరంగా గ్రహ గమనాన్ని అనుసరించి
తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు మీరు పొంది ఈ వారం అంతా కూడా చక్కగా ఆనందంతో ఆహ్లాదంతో వ్యాపారాలలో అన్నింటా కూడా చక్కని అభివృద్ధి కలిగి సుఖంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.